ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి జాతక చక్రంలోని అత్యంత కీలకమైన, జీవితాన్ని మలుపు తిప్పే అద్భుతమైన ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా రాబోయే ఆగస్టు 21, 22, 23, 24 తేదీలు మీ జీవితంలో ఒక సరికొత్త చరిత్రకు పునాది వేయబోతున్నాయి. ఈ క్షణాల కోసం మీరు పడిన వేదనంతా ఇంతా కాదు. ఇన్నాళ్లుగా మీరు పడుతున్న ప్రతి కష్టానికి, ప్రతి వేదనకు ఇక సరిగ్గా ఫుల్ స్టాప్ పడబోయే అద్భుతమైన సమయం వచ్చేసింది. సింహరాశి వారి జీవితాన్ని మలుపు తిప్పే ఆ రహస్యాలేంటి? మిమ్మల్ని వదిలి వెళ్ళిన ఆ ప్రియమైన వ్యక్తులు తిరిగి మీ జీవితంలోకి ఎలా రాబోతున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టి మీ సపోర్ట్ తెలపండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో అందరూ ఒక్కసారి ఓం నమః శివాయ అని మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి. సింహరాశికి అధిపతి అయిన సూర్య భగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఈ కొన్ని రోజుల్లో మీ జాతకంలో నూతన కాంతులను విసరగలిగే అసాధారణ శక్తిని సంతరించుకుంది. గత కాలంలో మీరు ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులన్నీ పూర్తిగా తొలగిపోయి, మీ మనసులో ఎన్నో రోజులుగా నిరుత్సాహపరుస్తున్న చీకట్లు అన్నీ కూడా ఒక్కసారిగా తొలగిపోతాయి. ఇన్నాళ్లుగా మీ కష్టానికి తగిన గుర్తింపు రాక, మీ ప్రతిభకు తగిన గౌరవం దక్కక, మీరు పడిన మనోవేదనకు సాక్షాత్తు ఆ దేవుడే ఇప్పుడు తెరదించబోతున్నాడు. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు, మీ వెన్నుపోటు పొడిచిన వైనాలు అన్నీ మీ కళ్ళ ముందు కదలాడుతున్నా, ఆ బాధల నుంచి బయటపడే సమయం ఆసన్నమైంది. ఎంతో మందిని ప్రాణప్రదంగా నమ్మి మోసపోయి, రాత్రులు కంటిమీద కునుకు లేకుండా గడిపిన ఆ చీకటి రోజులకు ఇవాళే చరమగీతం పాడుకునే అదృష్టకరమైన రోజులు రాబోతున్నాయి. మీ చుట్టూ ఉన్న సమాజం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, మీ సామర్థ్యంపై మీకే అనుమానం కలిగేలా చేసిన వ్యక్తుల మధ్యలో మీరు మీ సత్తా ఏంటో నిరూపించుకునే తీరు అద్భుతంగా ఉంటుంది. ఆ సూర్య భగవానుడి తేజస్సు మీ ముఖంలో ప్రతిబింబించి, మీ దేహంలో ఒక కొత్త ఉత్సాహాన్ని, నూతన ఉత్తేజాన్ని నింపబోతున్న తరుణమిది. మీ గొంతులో ఘర్షణ తగ్గినప్పటికీ, మీ మనసులో ఉన్న ఆత్మస్థైర్యం మాత్రం ఎప్పటికీ తగ్గలేదనే సత్యాన్ని ఈ కాలం నిరూపించి తీరుతుంది. మీరు ఎన్నో ఏళ్లుగా కన్న కలలు, ఎంతో కష్టపడి సాధించాలనుకున్న లక్ష్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ దరికి చేరబోతున్నాయని గమనించండి. మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇన్నాళ్లు మీకు లభించని మద్దతు, దక్కని ఆదరణ ఇప్పుడు పూర్తిగా మీ వైపు తిరుగుతుంది. ఈ 4 రోజుల్లో అమ్మవారి యొక్క దివ్యమైన కటాక్షం మీ మీద వర్షంలా కురవబోతుండటం మీ అదృష్టానికి నిదర్శనం. ఆ అమ్మ శక్తి మీ వెనుక ఉండి నడిపిస్తుంది. జీవితంలో ఏ క్షణానైతే సర్వస్వం కోల్పోయామని కుమిలిపోయారో, సరిగ్గా అదే స్థానం నుంచి మీరు మహాసామ్రాజ్యానికి రాజులా మళ్లీ లేచి నిలబడబోతున్నారు. మీ మాట తీరుతో, మీ ప్రవర్తనతో మీ చుట్టూ ఉన్న శత్రువులను సైతం ఆశ్చర్యపరిచేలా మీ విజయాల ప్రయాణం సాగిపోతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన ఆ ప్రియమైన వ్యక్తి, మీ గుండెల్లోతుల్లో నిలిచిపోయిన ఆ బంధం తిరిగి మీ గుమ్మం తట్టబోయే క్షణాలు అత్యంత భావోద్వేగభరితంగా ఉంటాయి. ఆ పాత జ్ఞాపకాలు మళ్లీ మీ కళ్ళలో ఆనంద బాష్పాలను తెప్పించడమే కాకుండా, మీ జీవితంలో పూల బాటలు పరిచేలా ఆ బంధం బలపడుతుంది. ఎన్నో అపార్థాల చెత్తను చెరిపేసి, ఆ వ్యక్తులు మీతో కలిసి ప్రయాణం సిద్ధపడే తీరు చూసి మీరే ఆశ్చర్యపోతారు. అయితే ఈ అద్భుతమైన విజయ ప్రయాణంలో మీరు ఎంతో అప్రమత్తంగా, అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని సున్నితమైన విషయాలు కూడా ఉన్నాయి. పైకి ఎంతో నవ్వుతూ మీ మంచి కోరేవారిలా నటించే కొందరు వ్యక్తులు లోలోపల మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్న వైనాన్ని గ్రహించండి. మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే ఆ పక్కనే ఉన్న శత్రువుల ఆటలు ఇకపై సాగవని గుర్తుంచుకోండి. మీ భవిష్యత్తు ప్రణాళికలను, మీ ఆర్థిక విషయాలను, మీ మనసులోని రహస్యాలను ఎవరితోనూ పంచుకోకుండా కాస్త మౌనంగా ఉండటమే ఇప్పుడు మీకున్న ఏకైక రక్షణ కవచం. మీ విజయం చూసి ఓర్వలేని వాళ్ళు మిమ్మల్ని మానసికంగా కుంగదీయటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీ వెనుక ఉన్న ఆ దైవ బలమే మిమ్మల్ని కాపాడుతుంది. అకస్మాత్తుగా తలుపు తట్టే ఈ అదృష్టాన్ని చూసి ఇరుగు పొరుగు వారు విస్మయానికి గురయ్యేలా మీ జీవితం సర్వాంగ సుందరంగా మారబోతోంది. ఈ సంతోషకరమైన వార్తలు కేవలం ఈ 4 రోజులతో ఆగిపోకుండా మీ రాబోయే సుదీర్ఘ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయబోతున్నాయని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఇన్నాళ్లుగా నిలిచిపోయిన మీ పెండింగ్ పనులు, కోర్టు కేసులు లేదా ఆస్తులకు సంబంధించిన వివాదాలు అన్నీ మీకు అనుకూలంగా మారి ఊరటనిస్తాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆలస్యంగానైనా వడ్డీతో సహా మీ చేతికి అందబోతుందనే సత్యాన్ని ఈ జ్యోతిష్య విశ్లేషణ
మీకు స్పష్టంగా తెలియచేస్తోంది. ఇకపై మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాదు. ఎందుకంటే కాలం పూర్తిగా మీ చేతుల్లోకి వచ్చేసింది కాబట్టి. ఆ భగవంతుడు మీకిచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోండి. సింహరాశి వారి ధైర్యమే వారిని గెలిపిస్తుంది కాబట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని ఏ పరిస్థితుల్లోనూ కోల్పోకండి. ఇక సింహరాశి వారి జాతక చక్రంలో ఆగస్ట్ 21, 22, 23, 24 తేదీలలో జరగబోయే ప్రతి క్షణాన్ని, ప్రతి అడుగును మరింత వివరంగా, అత్యంత లోతుగా విశ్లేషించుకుందాం. మీ జీవితంలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు మిమ్మల్ని ఎంతో మానసిక క్షోధకు గురిచేశాయని నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ బాధలన్నిటికీ కాలమే స్వయంగా సమాధానం చెప్పబోతోంది. సింహరాశికి అధిపతి అయిన సూర్య భగవానుడు తన సొంత ఇంట అంటే స్వక్షేత్రంలో బలంగా కూర్చోవడం అనేది సాధారణమైన విషయం కాదు. అది మీ జీవితానికి ఒక మహా రాజయోగం. దాంతో పాటు లాభస్థానమైన 11వ స్థానంలో కుజుడు తిరుగుతూ ఉండటం వల్ల మీ ఆర్థిక జీవితంలో ఎన్నాళ్లుగానో మూసుకుపోయిన దారులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో కేవలం సాధారణ రోజులు కావు. ఇవి మీ భవిష్యత్తును పూర్తిగా మార్చివేసే ఒక దివ్యమైన మలుపులు అని మీరు గట్టిగా నమ్మాలి. మొదటి రోజైన ఆగస్టు 21వ తేదీ శుక్రవారం నాడు చంద్రుడు వృశ్చిక రాశిలో 4వ స్థానంలో సంచరిస్తూ మీ గృహ జీవితంపై, కుటుంబ వాతావరణంపై తన ప్రభావాన్ని చూపుతున్నాడు. ఉదయం అనూరాధ నక్షత్రం నుంచి మధ్యాహ్నం వేళకు జ్యేష్ఠ నక్షత్రంలోకి చంద్రుడు మారుతున్న తరుణంలో మీ ఇంట ఎన్నాళ్లుగానో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయం గడపడం, ఇళ్లలోని అలంకరణ మార్చటం లేదా గృహానికి సంబంధించిన పనులు పూర్తి చేయటం లాంటివి మీకు మనసుకి ఎంతో ఆనందాన్నిస్తాయి. ఆర్థికంగా చూస్తే 11వ స్థానంలో ఉన్న కుజుడి బలం వల్ల ఎవరికైతే మీరు అప్పులిచ్చి తిరిగి రావట్లేదో ఆ ధనం చేతికి అందే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వ్యాపారస్తులకు ఈ రోజు భాగస్వాముల ద్వారా తగినంత సహకారం లభించి నిలిచిపోయిన పనులు మళ్లీ వేగంగా ముందుకు సాగుతాయి. వివాహితులు తమ జీవిత భాగస్వామితో గతంలో ఉన్న అపార్థాలను పక్కన పెట్టి ఒకరికొకరు తోడుగా నిలిచే అద్భుతమైన క్షణాలను ఈ రోజు అనుభవిస్తారు. ప్రేమికులకు ఈ శుక్రవారం నాటి వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ మనసులోని భావాలను మీ ప్రియమైన వారితో పంచుకోవడానికి ఇది సరిగ్గా సరిపోయే సమయం. ఆరోగ్యపరంగా చూస్తే 4వ స్థానంలో చంద్రుడి సంచారం వల్ల తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ స్వంత ఆరోగ్యం కూడా నిలకడగా ఉండి ఉత్సాహాన్ని ఇస్తుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కుదిరి టీచర్ల నుంచి ప్రశంసలు అందుకునే అదృష్టం ఈ రోజు మీకు దక్కుతుంది కాబట్టి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకండి. ఇక రెండో రోజైన ఆగస్టు 22వ తేదీ శనివారం నాడు మీ జాతకంలో కొన్ని కీలకమైన గ్రహాల మార్పులు జరగబోతున్నాయి. వాటిని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. 8వ స్థానంలో అష్టమ శని వక్రగతిలో కొనసాగుతుండటం, అలాగే మొదటి స్థానంలో రవి, కేతువులు ఖచ్చితమైన యుతిలో ఉండటం వల్ల ఈ రోజు మీలో కాస్త ఆత్మవిశ్వాసపు హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. మధ్యాహ్నం 2:49 వరకు జ్యేష్ఠ నక్షత్రం, ఆ తరువాత మూలా నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశించటం వల్ల మీ ఆలోచనలు కాస్త ఆధ్యాత్మికమికం వైపు లేదా కొద్దిగా గందరగోళం వైపు మళ్ళవచ్చు. అయితే ఈ శనివారం నాడు వచ్చే ఎలాంటి ప్రతికూల వార్తలకైనా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ వెనుక ఆ సూర్య భగవానుడి రక్షణ కవచం బలంగా ఉంది. వ్యాపారస్తులు ఈ రోజు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా పెద్ద ఒప్పందాలపై సంతకాలు చేసేటప్పుడు 2 సార్లు ఆలోచించడం చాలా మంచిది. కుటుంబంలో చిన్నపాటి మాటల యుద్ధాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీ నోటి మాటపై నియంత్రణ ఉంచుకోవడం ఈ రోజు అత్యంత అవసరం. వివాహితులు ఇతరుల మాటలు నమ్మి మీ జీవిత భాగస్వామితో గొడవలకు దిగకండి. ఎందుకంటే మిమ్మల్ని విడదీయటానికి చూసే శత్రువులు మీ చుట్టూనే తిరుగుతున్నారు. ప్రేమికులకు ఈ రోజు కాస్త పరీక్షా సమయంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నందున సంయమనం పాటించడం చాలా ముఖ్యం. ఆరోగ్యపరంగా కీళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి లేదా నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి
యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. విద్యార్థులు అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి కేవలం చదువుపై మాత్రమే దృష్టి పెట్టాలని ఈ గ్రహస్థితి హెచ్చరిస్తోంది. మూడో రోజైన ఆగస్టు 23వ తేదీ ఆదివారం నాడు మీ జాతకంలో అత్యంత అద్భుతమైన, శక్తివంతమైన రోజు రానే వచ్చింది. దీనిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సద్వినియోగం చేసుకోవాలి. సాక్షాత్తు రాశి అధిపతి అయిన రవివారం రోజున రవి స్వక్షేత్రంలో బలపడి ఉండటం మరియు రవి కేతువుల యుతి వీడి రవి కేతువును దాటి ముందుకు వెళ్ళటం వల్ల మీ జాతకమే మారిపోతుంది. సాయంత్రం 5:44 వరకు మూలా నక్షత్రం, ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశించడం మీ జీవితంలో సరికొత్త విజయాలకు నాంది పలుకుతుంది. ఆర్థికంగా ఈ రోజు మీకు ఊహించని ధనలాభం కలుగుతుంది. ఎన్నాళ్లుగానో మీరు ఆశించిన పనులు అప్రయత్నంగా పూర్తయి మీ ముఖంలో చిరునవ్వు పూయిస్తాయి. వ్యాపారస్తులకు ఈ ఆదివారం నాడు పెద్ద లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మార్కెట్లో మీ పేరు ప్రఖ్యాతులు మారుమోగిపోతాయి. కుటుంబంలో ఎంతో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ పిల్లల నుంచి మీరు వినకూడదనుకున్న మంచి వార్తలు విని ఆనందంతో ఉప్పెనలా పొంగిపోతారు. వివాహితులు తమ జీవిత భాగస్వామితో కలిసి బయటికి వెళ్లడం, సంతోషంగా కాలం గడపడం ద్వారా బంధం మరింత బలపడుతుంది. ప్రేమికులకు ఈ రోజు ఒక అద్భుతమైన మైలురాయి లాంటిది. మీ ప్రేమను మీ పెద్దలు అంగీకరించే అదృష్టకరమైన సందర్భాలు ఈ రోజు ఎదురవుతాయి. ఆరోగ్యపరంగా మీరు ఎంతో ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధించిన నీరసం పూర్తిగా మాయమైపోతుంది. ఇక నాలుగో రోజైన ఆగస్టు 24వ తేదీ సోమవారం నాడు చంద్రుడు ధనుసు రాశిలో 5వ స్థానంలో సంచరిస్తూ రాత్రి ఉత్తరాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించడం ద్వారా మీ జాతకానికి పరిపూర్ణతనిస్తాడు. సోమవారం చంద్రుడి రోజు కావడంతో పాటు చంద్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల మీ సృజనాత్మకతకు, మీ ఆలోచనలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఈ రోజు మీరు తీసుకునే కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు భవిష్యత్తులో మీకు కాసుల వర్షం కురిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వ్యాపారస్తులు కొత్త బ్రాంచ్లు ప్రారంభించడానికి లేదా కొత్త ప్రణాళికలు అమలు చేయటానికి ఈ రోజు సరిగ్గా సరిపోతుంది. కుటుంబ జీవితంలో మీ మాటకి ఎంతో విలువ పెరుగుతుంది. మీ ఇంటి పెద్దల ఆశీర్వాదం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. వివాహితులు సంతాన ప్రాప్తికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఈ రోజు బలంగా ఉంది. ఇది మీ ఇంట పండగ వాతావరణాన్ని తెస్తుంది. ప్రేమికులు తమ భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే సమయం ఇది. మీ బంధం వివాహం వరకు వెళ్లే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఎంతో ప్రశాంతతను, మానసిక ఆనందాన్ని మీరు అనుభవిస్తారు. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన గ్రహాలన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారాయి. విద్యార్థులు తమ ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు గురుబలం తోడై మార్గం సుగమమవుతుంది. ఈ విధంగా ఆగస్టు 21 నుంచి 24 వరకు ఉన్న ఈ 4 రోజులు సింహరాశి వారికి ఒక దివ్యమైన వరంగా మారబోతున్నాయి. కాబట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలను చూసి వెనకడుగు వేయకుండా సింహంలా గర్జిస్తూ మీ విజయాల బాటలో మీరు ధైర్యంగా ముందుకు సాగిపోండి. సూర్య భగవానుడి అనుగ్రహం, అమ్మవారి కటాక్షం మీ వెనుక ఎప్పుడూ ఉంటాయి కాబట్టి మీరు తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతమవుతుంది. ఈ అద్భుతమైన సమయాన్ని మీ జీవితాన్ని మార్చుకోవటానికి ఒక సువర్ణ అవకాశంగా భావించి ప్రతి క్షణాన్ని ఆనందంగా, ఉత్సాహంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ 4 రోజులు సింహరాశి వారికి ఎంతటి అద్భుతమైన మార్పులను తెస్తున్నాయో తెలుసుకున్నాం కదా. మరి ఈ సమయంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఆ గ్రహాల అనుగ్రహం పూర్తిగా మనకి దక్కుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముఖ్యంగా ఆగస్టు 21 నుంచి 24 వరకు ఉన్న ఈ 4 రోజుల్లో అష్టమ శని ప్రభావం మరియు రవి కేతువుల సంచారం వల్ల వచ్చే చిన్నపాటి ఇబ్బందులను తొలగించుకోవటానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించడం చాలా ముఖ్యం. అందులోనూ ముఖ్యంగా ఆగస్టు 23వ తేదీ ఆదివారం నాడు సూర్య భగవానుడికి సంబంధించిన ఆదిత్య హృదయం చదవటం లేదా శ్రద్ధగా వినటం వల్ల మీ జాతకంలో సూర్యబలం అద్భుతంగా పెరుగుతుంది. దీనివల్ల సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు రెట్టింపవుతాయి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం ముగించుకుని సూర్య భగవానుడికి రాగి చెంబుతో నీరు సమర్పిస్తూ ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 1కి 8 సార్లు మనసులో తలుచుకుంటే మీ ఆత్మవిశ్వాసం ఎంతో బలపడుతుంది.
ఇక అష్టమ శని బాధల నుంచి రక్షణ పొందటానికి శనివారం నాడు హనుమాన్ చాలీసా చదువుకోవటం లేదా ఆలయానికి వెళ్లి హనుమ దర్శనం చేసుకోవటం చాలా మంచి ఫలితాలనిస్తుంది. అలాగే శనిదేవుడికి సంబంధించిన ఓం శం శనైశ్చరాయ నమః మంత్రాన్ని జపించటం, పేదవారికి నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయటం ద్వారా శని దోషాల ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. కేతువు సంచార దోషం తొలగిపోవటానికి వినాయక స్వామిని పూజించటం, ప్రతిరోజు గణపతి హోమం లేదా చిన్న పూజ చేసుకుని ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే ఎంతో శ్రేయస్కరం. ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా, భక్తితో ఆచరిస్తే చాలు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో వచ్చే అడ్డంట్లన్నీ తొలగిపోయి విజయాలు మీ సొంతమవుతాయి. చూశారు కదా, ఈ 4 రోజులు సింహరాశి వారి జీవితంలో ఎంతటి అద్భుతమైన మార్కులను, మహా రాజయోగాలను తీసుకురాబోతున్నాయో. ఇన్నాళ్లుగా మీరు పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి సూర్యభగవానుడి దయతో మీ జీవితం సువర్ణమయం కాబోతుంది. ఈ అదృష్టాన్ని చేజార్చుకోకుండా చెప్పిన పరిహారాలను శ్రద్ధగా ఆచరిస్తూ మీ విజయాల ప్రయాణాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన జ్యోతిష్య విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ ఆ దేవుడి ఆశీస్సులు మెండుగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.